ప్రకాశం జిల్లా కక్షలు కార్పణ్యాలతో అట్టుడికిపోతోంది. కరణం గొట్టిపాటి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టీడీపీ జిల్లా ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశంలో ఢీ అంటే ఢీ అన్న వాతావరణం. ఈ రెండు వర్గాలు ఎందుకింతలా కొట్టుకు చేస్తున్నాయి? వేమవరం జంట హత్యల కేసులో అసలు హస్తం ఎవరిది? గొట్టిపాట ఎందుకు కారణమని బలరాం వర్గం ఆరోపణల్లో నిజానిజాలెంత? మంత్రులు పరిటాల సునీత, నారాయణ, సిద్ధ రాఘవరావుల సమక్షంలోనే ఇంతగా కలబడుతుంటే వీళ్ళని ఆపేవాళ్లెవరు? పోలీసులు కలగజేసుకున్న పరిస్థితిలో మార్పు రావడం లేదు ఎందుకని? ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించే ప్రకాశం జిల్లాలో అంతులేని పగలు, ప్రతీకారాలు. నివురుగప్పిన నిప్పులా కనిపించే ఈ జిల్లాలో ఒక్కసారి అగ్గి రాజుకుందంటే అవి ఆరని మంటలే అన్న పేరుంది. నియోజకవర్గాల విభజనకు ముందు మార్టూరు, విభజన తర్వాత అద్దంకి జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ గా నిలుస్తున్నాయి. ఇటీవల నియోజకవర్గంలోని వేమవరం నెత్తురోడడంతో ప్రకాశంలో మళ్లీ రక్తసిక్త రాజకీయాలకు తెరలించినట్లయింది. ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల్లో ఒక్కటైన అద్దంకి నియోజకవర్గం అట్టుడుకుతోంది. నిన్న మొన్నటి వరకు వేర్వేరు పార్టీలో ఉన్న నాయకులు ఒకే పార్టీలోకి రావడంతో అలజడి చెలరేగుతోంది. నియోజకవర్గం మీద పట్టు కోసం నువ్వా నేనా అంటూ కలబడుతున్నారు ఈ నేతలు. కత్తులు దూసి కుతుకులు కోసుకుంటున్నారు. వీళ్ల మధ్య వర్గపోరు కార్యకర్తలకు సైతం సర్రున పాకింది. దీంతో అద్దంకి నియోజకవర్గంలోని వేమవరం గ్రామం నెత్తుటేర్లై పారింది. రెండు కత్తులు ఒక వరలో ఇవ్వడమన్నట్లుగానే మారింది ఇక్కడ పరిస్థితి. ఎప్పటికప్పుడు తమ నైజాన్ని చాటుకుంటూనే ఉన్నాయి ఈ రెండు వర్గాలు. అద్దంకి రాజకీయాలు మరింత దారుణంగా తయారయ్యాయి. రక్తం రుచిమరిగిన పులిలా విజృంభిస్తున్నాయి. బల్లికొరవ మండలం వేమవరం గ్రామంలో కరణం వర్సెస్ గొట్టిపాటి వర్గీయుల పాత కక్షలు ఒక్కసారిగా భగ్గుమనడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రవికుమార్ వర్గీయులే పథకం ప్రకారం దాడి చేశారన్నది కరణం వర్గం ఆరోపణ. వాడు ఒక నపుంసకుడు జనాన్ని రెచ్చగొట్టి ఆ ఊళ్ళో చిన్న చిన్న వడవల్ని అగ్రివేట్ చేయించి ఇది ఇప్పటికీ చనిపోయి ఉన్నారు. కళ్ళల్లో కారం పుట్టేసి ధైర్యంగా అందరినీ వీళ్ళు గుర్తుపడతారు. వాడు ఒక 10 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాడు. వాడిని రెచ్చగొట్టి ఏదో రకంగా వాడి పెత్తనం వచ్చిందని చెప్పని విరవీగతనంలో పోతా ఉన్నాడు. వేమవరం గ్రామస్తులు రామకోటేశ్వరరావు, అంజయ్య పక్క ఊరికి వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు ఒక్కసారిగా దాడికి దిగారు. కళ్లల్లో కారం కొట్టి కత్తులతో విచక్షణ రహితంగా నరికారు. ఈ దాడిలో 2 చనిపోగా మరికొందరిని గుంటూరు, చిలకలూరుపేటలో చేర్చాల్సి వచ్చింది. పక్కా స్కెచ్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డారనేది స్థానికులంటున్న మాట. 4 సంవత్సరాల క్రితం ఊరు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఒక పథకం ప్రకారం నేను ఊరికి రావడం జరిగింది. ఇక్కడికి మొన్న నిన్నట్లో వచ్చేసారు. మొత్తం అది లోగడైతే వాళ్ళు ఊళ్ళో ఉండేవాళ్ళు కాదు, బయట ఉన్నారు. ఇక్కడ పొలాలు అమ్ముకొని వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు కూడా మొత్తం ఊళ్ళోకి రావడం జరిగింది. ఇక వాళ్ళందరూ కలిసి రాత్రి ఒక పథకం ప్రకారం ఇక్కడ కాపు కాసి స్పీడ్ బ్రేకర్లు వేశారు. బళ్ళు స్లోగా అవుతాయి, స్లో టైంలో చేయాలనే దానికి ఒక పథకం ప్రకారం చేశారు. ఇది ఈ గ్రామంలో 20 ఏళ్ల క్రితం రాజకీయ కక్షలు జరిగాయి. ఈ కేసులో ఒకరికి యావజ్జీవ శిక్ష పడింది. తర్వాత పరిస్థితులు చక్కబడ్డట్లు కనిపించినా 2014 ఎన్నికల్లో మరోమారు పాత కక్షలు భగ్గుమన్నాయి. అప్పట్లో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసిన వాళ్లు ఒకే పార్టీలో చేరినా గ్రామ పరిస్థితుల్లో ఎంతమాత్రం మార్పు కనిపించడం లేదు. పార్టీలు ఒక్కటైనా తాము మాత్రం వేరేనని ఏ రెండు దిక్కులు కలిసే ప్రసక్తే లేదన్న పరిస్థితి. గత కొన్నేళ్లుగా కరణం గొట్టిపాటి వర్గీయుల మధ్య రాజకీయ కక్షలు భగ్గుమంటూనే ఉన్నాయి. పార్టీ మార్పు ద్వారా సమసిపోవాల్సిన ఈ రెండు కుటుంబాల మధ్య పగ, ప్రతీకారాలు రావణ కాష్టలా రగులుతూనే ఉన్నాయి. దాదాపు 2.5 దశాబ్దాలుగా ఈ కుటుంబాల మధ్య చిచ్చు చల్లారనేలేదు.
గత 3 ఎన్నికల్లో తమపై గెలుస్తూ వచ్చిన గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరారు. ఇద్దరి మధ్య ఎంతమాత్రం సయోధ్య కుదరటం లేదు. పార్టీ అధినేత పదే పదే చెప్తున్నా, ఎన్నోసార్లు హెచ్చరికలు చేస్తున్నా ప్రయోజనం కనిపించలేదు. కింది స్థాయిలో పరిస్థితులు చక్కదిద్దటంలో ఇద్దరు నేతలు ఘోరంగా విఫలమవుతూ వస్తున్నారు. తాజాగా వేమవరం ఘటన గ్రామాల్లో ఉద్రిక్తతను మరింత పెంచింది. ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి, వాస్తవమే, అది కూడా నేను కాదన్నాను. తర్వాత నర్సయ్య గారు, నాన్నగారు అందరూ కూడా సాన్నిహితంగా మెలుగుతూ ఉన్నారు. ఇతను వచ్చి కావాలని చిచ్చు పెట్టి వాళ్ళ కుటుంబాల్లో కూడా చిచ్చు పెట్టుకొని కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో సొంత కుటుంబంలోనే చిచ్చు పెట్టాడు. అది అతను మనస్తత్వం. ఆరోపణలు అంటే మీకు తెలియదే ఉంది. వాళ్ళ గురించి ఏ చిన్న సంఘటన వచ్చినా సరే వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి వ్యక్తిగతంగా మా దగ్గరికి మా మీద నింద వేసే ప్రయత్నం అనేది ఎప్పుడూ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ప్రక్రియ కానీ ఈ హత్య రాజకీయాలకు కానీ సంబంధించి కానీ నాకు ఏ విధమైన సంబంధం లేదు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా కూడా. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రవి తర్వాత టీడీపీలోకి వచ్చారు. గొట్టిపాటి టీడీపీలో చేరడానికి కరణం వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేసుల నుంచి బయటపడేందుకు, ఆస్తుల్ని కాపాడేందుకే పార్టీలో చేరుతున్నారంటూ విమర్శలు గుప్పించారు కరణం బలరాం. ఇద్దరి మధ్య ఘర్షణ ఎంతకీ తగ్గకపోవడంతో చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయినా ఫలితం కనిపించలేదు. తాజా ఘటనలో కరణం వర్గీయులు చనిపోగా దీనంతటికీ కారణం గొట్టిపాటి అనుచరులే అంటోంది కరణం వర్గం. వాళ్ళు చనిపోయి ఈరోజు శవాలుగా ఉన్నారు. 35 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉండి జెండాలు మోసిన వారు. నాన్నగారు అప్పటి నుంచి కూడా వాళ్ళు పార్టీ కోసం పనిచేసిన వారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి జెండాను మోసిన వారు ఈరోజు పాడి మీద పనుకోవడానికి సిద్ధమై ఉన్నారు. కరణం బ్యాచ్ ఆరోపణల్ని రవి కొట్టిపారేస్తున్నారు. అధినేత సూచనల ప్రకారం అందరితో కలిసి పనిచేసేందుకే తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు. కరణం వర్గం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదన్నది రవి ప్రత్యారోపణ. తాజా ఘటనలో తన ప్రమేయం లేదని, హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకెంతమాత్రం లేదని అంటున్నారు రవి. 10 మందిని కలుపుకొని ముందుకెళ్ళాలి. రేపు 19లో గెలవాలి. అద్దం కాన్స్టిట్యున్సీ నుంచి తెలుగుదేశం పార్టీ గెలవాలి అని కోరుకునేవాడిని. నా వలన తెలుగుదేశం పార్టీకి నష్టం జరగకూడదు, ముఖ్యమంత్రికి మంచి పేరు తీసుకురావాలని కోరుకునేవాడిని. నేను ఎప్పుడు కూడా ఈ విధమైన రాజకీయాలు చేయను. ఈ విధమైన రాజకీయాలు, ఈ విధమైన సంస్కృతి ఎవరికి ఉందో గడిచిన 30 సంవత్సరాల నుంచి అందరికి కూడా తెలుసు. వేమవరం ఘటనతో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కొన్ని గ్రామాల్లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. పైకి ఏమీ లేనట్లే కనిపించినా లోలోన అగ్గి ఇంకా చల్లారినట్లు లేదు. పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నేతల మధ్య సఖ్యత ఏర్పడాలి. అప్పుడే వాతావరణంలో మార్పు వస్తుందని ఆశిస్తే పరిస్థితి ఇదిగో మరోమారు తిరగబడింది.